కాకినాడ జిల్లాలో పోలింగ్ కి సర్వం సిద్ధమైంది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ ని అందించారు అధికారులు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1640 పోలింగ్ కేంద్రాలున్నాయి. సాయంత్రానికి సిబ్బంది పోలింగ్ కేంద్రాల వద్దకి చేరుకోనున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కాకినాడ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే కాకినాడ జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ పార్లమెంటుకు సంబంధించి ఈవీఎంలు కావచ్చు, అదేవిధంగా పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి డిస్ట్రిబ్యూట్ సెంటర్కి మొత్తం పోలింగ్ సిబ్బంది అంతా చేరుకున్నారు. దానికి సంబంధించి కూడా ఒక ప్రాసెస్ జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 16 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కాకినాడ పార్లమెంట్తో పాటు కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, తుని ఇలా మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. దానికి సంబంధించి ఇక్కడ కాకినాడలోనే ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1640 పోలింగ్ స్టేషన్లు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఒక టీంలో మొత్తం ఏదైతే పోలింగ్ స్టేషన్లో ఉన్న ఒక టీంలో ఒక పీఓ, ఒక ఏపీఓ, ఒక ఓపీఓ, అదేవిధంగా ఒక మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారని ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్న సిచ్యువేషన్. అంటే వీరందరూ కూడా ఈరోజు సాయంత్రానికే పోలింగ్ స్టేషన్కి వెళ్లాల్సి ఉంటుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి అదేవిధంగా సాయంత్రం వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా 1640 పోలింగ్ స్టేషన్లు, అదేవిధంగా దాదాపు 16 లక్షలకు పైగానే ఓటర్లు ఉన్నారు. దీనికి సంబంధించి గత ఎన్నికల్లో ఏదైతే శాంతి భద్రతల ఇష్యూస్ జరిగిన పోలింగ్ స్టేషన్లు ఏ విధంగా ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెప్పిన సిచ్యువేషన్. మేడం అసలు ఏంటి, ఎట్లా ఉంటుంది ప్రాసెస్, ఎట్లా ఉంటుంది మేడం? అదే మార్నింగ్ 5:30 మాక్ పోల్ చేస్తామండి. మాక్ పోల్ చేసిన తర్వాత 7 o'clock పోల్ స్టార్ట్ చేస్తామండి. ఎవరెవరు ఉంటారు మేడం ఒక టీంలో పోలింగ్ స్టేషన్ సంబంధించి? 6 members ఉన్నామండి. ఒక ఏపీఓ, రిమైనింగ్ 5 members ఏమో వచ్చి పిఓస్ ఉంటారండి. మైక్రో అబ్జర్వర్. మొత్తానికైతే కాకినాడ జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, అదేవిధంగా ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రాసెస్ జరుగుతుంది. దానికి సంబంధించి ప్రతి పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఏ టీం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. దానికి తగ్గట్లుగానే ఇక్కడ వారికి మెటీరియల్ ఇచ్చే ప్రాసెస్ జరుగుతుంది. మెటీరియల్ ఇచ్చే ప్రాసెస్ తర్వాత సాయంత్రానికి ఎవరు పోలింగ్ స్టేషన్కి వారు చేరుకుని రేపు ఉదయం మొదట 1 hourలో మాక్ పోలింగ్ జరగడం, ఆ తర్వాత దానికి సంబంధించి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మేడం ఎట్లా ఉంటుంది, ఏంటి, ఏమేమి ఉంటుంది మేడం, ఎట్లా ప్రాసెస్ ఎలా ఉంటుంది మేడం? ఇవాళ మా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత అక్కడికి వెళ్తామండి. వెళ్ళిన తర్వాత అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్న తర్వాత రేపు మార్నింగ్ 6 లోపే మాక్ పోల్ స్టార్ట్ చేస్తామండి. కంప్లీట్ చేసేసుకుంటాం 6 కల్లాని. కంప్లీట్ చేసిన తర్వాత యాక్చువల్ పోల్కి 7 కల్లా మేము రెడీ అయిపోతామండి. కావాల్సిన మెటీరియల్ అంతా ఇచ్చారు, చెక్ చేసుకుంటున్నామండి. ఈవీఎంలు, వీవీప్యాట్లు మొత్తం అన్నీ మీరే తీసుకెళ్తారు? మేమే తీసుకెళ్తున్నామండి. అండర్ సెక్యూరిటీలో తీసుకెళ్తున్నామండి. మొత్తానికైతే కాకినాడ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ పార్లమెంట్ ఒక పార్లమెంట్ కావచ్చు, అదేవిధంగా 7 అసెంబ్లీకి సంబంధించి పోలింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి ఇప్పటికే సిబ్బంది కూడా దానికి సంబంధించి ఏదైతే పోలింగ్ మెటీరియల్ పూర్తిగా అందించారు. మరొక 2 hours వారు ఇక్కడి నుంచి తమ ఎవరికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలు మొత్తం జిల్లా వ్యాప్తంగా 1640 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎవరు పోలింగ్ కేంద్రాలకు వారు ఈరోజు సాయంత్రానికి చేరుకుని రేపు ఉదయం 1st hourలో మాక్ పోలింగ్ నిర్వహించడం, ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతుందని ఇటు పోలింగ్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా అధికారులు గైడెన్స్ ఇస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, కాకినాడ నుంచి.